మీకు తెలుసా కార్తీక మాసంలో వచ్చే సోమవారం ఏమి చేయాలో? ఇప్పుడు నేను చెప్పే 6 రకాలైనటువంటి విధుల్లో ఏ ఒక్క విధిని మీరు పాటించినా మీకు పెద్ద పెద్ద శివ పూజలు చేసిన ఫలితం, ఇంకా స్తోత్రాలు చేసిన ఫలితం, ఇంకా దేవాలయాలు దర్శనం చేసిన ఫలితం వస్తుంది అని స్కంద పురాణంలో చెప్పబడింది. ఈ 6 మొదటిది ఉపవాసం. ఉపవాసం అనగా కార్తీక సోమవారం రోజంతా ఉపవాసం చేస్తూ శివ ధ్యానంలో ఉండాలి. ఇక రెండవది ఏకభుక్తం. ఏకభుక్తం అనగా కేవలం మధ్యాహ్నం పూట ఆహారం స్వీకరించి రాత్రికి ఆహారం స్వీకరించకుండా ఉండడం. ఇక మూడవది నక్తం. నక్తం అనగా పగలు తినకుండా రాత్రికి ఆహారం స్వీకరించడం. ఇక నాలుగవది ఆయచితం. ఆయచితం అనగా మీరు ఆహారం కోసం ప్రయత్నించకుండా మీకు ఎవరైనా ఏదైనా తినడానికి ఇస్తే దాన్ని తినడం. ఇక ఐదవది స్నానం అనగా ఈ 4 ఏది చేయకపోయినా కార్తీక మాసంలో వచ్చే సోమవారం తెల్లవారుజామున స్నానం చేయడం. ఇక ఆరవది తిలదానం. తిలదానం అనగా కార్తీక సోమవారం మీ చేత్తో ఎవరికైనా నువ్వులను దానం చేయడం. ఇలా ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారం నాడు ఈ 6 మీకు వీలైనవి చేసి ఆ శివయ్య అనుగ్రహం పొందండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి.